నేను సునీత. త్వరలో జరగనున్న ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను నాయకులు, కార్యకర్తలు సీరియస్ గా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. తన కార్యాలయంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై వార్డ్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, వార్డుల్లో మీ దృష్టికి వచ్చిన దొంగ ఓట్లను తొలగించేందుకు ఇది సరైన సమయం అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దొంగ ఓట్లను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇందులో తప్పకుండా భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మనం అదృష్టంగా భావించాలి ఎస్ఆర్ ఇప్పుడు రావడం. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎలిమినేట్ చేసేకి దొంగ ఓట్లు కానీ, డూప్లికేట్ ఓట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎలిమినేట్ చేసేకి ఇది ఒక గొప్ప అవకాశం. దిస్ ఎస్ఆర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, కో క్లస్టర్స్ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలండి. మాకు సంబంధం లేదు. బిఎల్ఏకి చెప్పారు, బిఎల్ఏ మరీ చెప్తున్నా, బిఎల్ఏ జస్ట్ అఫీషియల్ గా ఒకరిని తీసుకోవాలి కాబట్టి ఉండే వాళ్ళు తీసుకోవడం జరిగింది. మన వార్డ్ ఇన్ఛార్జెస్ మన వాళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి చేశారు. ఒకవేళ కొన్ని చేంజెస్ చేయాలంటే బిఎల్ఏ వాళ్ళు మహబూబ్ చెప్పినట్టు కొంతమంది ఎదురున్నారు సార్ ప్రాబ్లం అంటే బిఎల్ఏ చేంజ్ చేస్తాం. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. బట్ సబ్జెక్ట్ ఈ 1 month కష్టపడాలా, టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మనకి 1,00,000 ఓట్ల మంది ఓట్ వేస్తలేదండి. నాట్ జస్ట్ ఈ ఎలక్షన్, 99 నుంచి కంటిన్యూస్లీ వి హావ్ బీన్ సీయింగ్ 54%, 53 ఉండేది. దాదాపు మనం లాస్ట్ టైం 24 లో బాగా కష్టపడి మోటివేట్ చేస్తే 63-64% రీచ్ అయినాం. దట్ ఈస్ ద బెస్ట్ వీ వర్ ఏబుల్ టు డూ. ఎందుకంటే కార్పొరేషన్ సిటీలలో దిస్ ఇస్ ఎ ఇష్యూ. ఈవెన్ మిగతా ఎమ్మెల్యే కొలీగ్స్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్తుంది. సిటీలలో చాలా కష్టం సార్, 50%, 60% దాటితే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అని. మిగతా వాళ్ళందరినీ కూడా తీసేయడం అనేది చాలా ముఖ్యం. అందుకనే మీకు గుర్తుందో లేదో 24 ఎలక్షన్స్ లో కూడా మనకు జరిగినప్పుడు రెడ్, గ్రీన్, ఎల్లో అని చెప్పి ఇచ్చాం. ఆ రోజు రచ్చరచ్చ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడము, పార్టీ ఆఫీస్ లో చించడము, ఇవన్నీ చేశారు. ఎందుకంటే వాళ్ళ స్టైల్ అదే. మనం ఏం చెప్తున్నాం, న్యాయంగా ఉండే వాళ్ళు ఓట్లు వేయాలా, దట్ ఈస్ ఆల్ వి వాంట్. సో మనము ఇది ఒక పెద్ద గుడ్ ఆపర్చునిటీ. ఈ ఎస్ఆర్ లో ఎలిమినేట్ చేయడము ఓటర్లు అనేది టార్గెట్ పెట్టుకోవాలా. ఈ ఫిజికల్ ఫామ్ మధు చెప్పినట్లు ఫిజికల్ ఫామ్ డైలీ మీరు ఇవ్వాలా. అది వాట్సాప్ లో పెడతారా లేకపోతే పర్సనల్ గా మన ఆఫీస్ కి తెచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారా అనేది వి విల్ సీ. బట్ మీరు ఖచ్చితంగా అది హ్యాండ్ ఓవర్ చేయాలా. అది టార్గెట్ పెట్టుకొని మీరు కంప్లీట్ చేయాలి. మీకు ఎప్పటికప్పుడు డౌట్లు ఏమన్నా ఉంటే మధుతోనో మాట్లాడి, చంద్రహాస్తోనో మాట్లాడి, లేకపోతే మీకు ఏమన్నా ఉన్నా ఆఫీస్కి వచ్చి క్లారిఫికేషన్ అన్నా తీసుకోండి. బట్ మీరు డౌట్ అట్లే పెట్టుకొని మాకు చెప్పలేదనో ఏదైనా ఉండే అని చెప్పి వదిలేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. ఒక్క ఓట్తో గెలిచారండి మొన్న తమిళనాడులో, ఒకే ఒక ఓట్. కెన్ యు జస్ట్ ఇమాజిన్, జస్ట్ 1 ఓట్. సో ఎవ్రీ ఓట్ ఈస్ వాల్యుబుల్. మనము కరెక్ట్ గా మన వాళ్ళనేది ఓటు ఉండేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం వరం లాంటిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో తన సిఫారసు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన 16 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పంపిణీ చేశారు. రామకృష్ణారెడ్డికి 1,358,000 రూపాయలు, మధురమణికి 4,41,654 రూపాయలు, స్వప్నకు 25,541 రూపాయలు, మౌనికకు 51,367 రూపాయలు, మాధవకృష్ణకు 40,184 రూపాయలు, పద్మశ్రీకి 37,584 రూపాయలు, మనోహర్కు 52,800 రూపాయలు, శ్రీనివాసరావుకు 35,000 రూపాయలు, మహమ్మద్ షబాజ్ ఖాన్కు 36,800 రూపాయలు, మలాన్బీకి 40,384 రూపాయలు, చాకలి చంద్రశేఖర్కు 51,200 రూపాయలు, సుధీర్ కుమార్కు 30,000 రూపాయలు, ఉదయ్ కుమార్కు
67,482 రూపాయలు, షేక్ బద్రున్నీసాకు 41,048 రూపాయలు, విజయ్ భాస్కర్ రాజుకు 36,733 రూపాయలు, బచ్చల ఉమాకు 7,52,801 రూపాయల చెక్కులు అందించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉంటున్నట్లు టీజీ భరత్ గుప్తా తెలిపారు. సహాయం పొందిన వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేసే విధంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటి వరకు మొత్తం 188 మందికి 1,85,29,563 రూపాయలు అందించామని చెప్పారు. ఈ సందర్భంగా చెక్కులు తీసుకున్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి టీజీ భరత్ గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మే నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నేషనల్ యూత్ ప్రాజెక్టు నిర్వహించిన ఎక్స్చేంజ్ కల్చరల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో టీజీబీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు పాల్గొనడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీజీబీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులను ఆయన అభినందించారు. మే నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నేషనల్ యూత్ ప్రాజెక్ట్ నిర్వహించిన ఎక్స్చేంజ్ కల్చరల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబర్చిన టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నగరంలోని తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ భార్గవ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఎక్స్చేంజ్ కల్చరల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు హరినాథ్, గీతిక, సత్యశ్రీ, గీతాన్విత, హరిణి, సత్యకీర్తన, సాయి హర్షిత, ప్రణవి, పూజిత, సుభిక్షాలను అభినందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు నేషనల్ యూత్ ప్రాజెక్ట్ నిర్వహించిన ఎక్స్చేంజ్ కల్చరల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. అనంతరం టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ భార్గవ్ కుమార్ మాట్లాడుతూ ఈ మే 30వ తేదీ భూటాన్లో తమ అకాడమీ చిన్నారులు ఇచ్చిన ప్రదర్శన ద్వారా అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. అలాగే భూటాన్ను దర్శించడం జరిగిందని అన్నారు. టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా తన చిన్నారులను ప్రోత్సహిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్నూలులో సంపూర్ణ గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి కోరారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను కలిసి ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. కర్నూలులో సంపూర్ణ గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను కలిసి వినతి పత్రం సమర్పించారు. కర్నూలు నగరంలోని మౌర్య ఇండ్లో ఉన్న మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు తూముకుంట ప్రతాపరెడ్డి నాయకత్వంలో జిల్లా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు కలిసి గోరక్షణ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం గోరక్షణ చట్టాల పరిధిలోకి వచ్చే అంశాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా స్వయంగా ఫోన్ చేసి గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఒక్క గోవు కూడా అక్రమ రవాణాకు గురి కాకూడదని, గోహత్యలు పూర్తిగా నివారించాలనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించిన వారిలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్కు చెందిన గోవిందరాజులు, రాంబాబు, శివకోటి, చంద్రశేఖర్, బజరంగ్ దళ్ నాయకులు తెలుగు భగీరథ, శివ సాయినాథ్, గుజరాతీ సురేష్, మండల హరికృష్ణ, జయప్రకాష్ సింగ్, జై ఈశ్వర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, రాజేష్, రామకృష్ణారెడ్డి, ఫణీంద్ర, రక్షిత్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని ఏపీ ఐఐసీ డైరెక్టర్ జగదీష్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన పలువురు టీడీపీ నాయకుల
పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని అన్నారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న మౌలాలి మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వీడియో కాల్ ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వివరించారు. సార్, అందరికీ నమస్కారము. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మా భరత్ సార్ గారు ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ కేక్ కటింగ్ పెట్టి ఒక కుటుంబ సభ్యులా చూసుకున్నాడు. అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టీజీ భరత్ సార్కి. జై టీజీ భరత్. నా లైఫ్లో నేను ఎప్పుడూ పుట్టినరోజు అయితే చేసుకోలేదు. అసలుకి ఫస్ట్ టైం నేను చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను పుట్టినరోజు చేసుకుంటున్నా. మినిస్టర్ భరత్ గారికి థ్యాంక్స్. టీజీ భరత్ సార్ గారు చాలా థ్యాంక్స్ సార్, నా బర్త్డే చేసుకున్నందుకు థ్యాంక్స్ సార్. హలో, ఈరోజు నా బర్త్డే టీజీ భరత్ అన్న ఆఫీస్లో ఘనంగా జరగాలని చాలా సంతోషంగా ఉంది. జై టీజీ భరత్ అన్న. బర్త్డే సందర్భంగా మినిస్టర్ భరత్ సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కానీ ఫస్ట్ టైం నేను ఇప్పుడే నువ్వే చేస్తున్నావు నాకు. కానీ ఇంతమందికి నువ్వు పుట్టినరోజులు చేస్తున్నావు అంటే ఇది మా అదృష్టం అన్న. నీ దగ్గరకు వచ్చి మేము చేరి బూతులలో పని చేసినందుకు ఇది మా అదృష్టమేమో. మేము తెలియకుండా ఎక్కడన్నా అంటే మాకు ఇంత అవకాశం వచ్చేది కాదు. కానీ మాకు అవకాశం ఇంత ఆడపిల్లలని బాగా చూసుకుంటున్నావు అంటే మేము జీవితాంతము నీతోనే ఉంటామన్నా. నువ్వు నీ గెలిపించుకుంటావు, మళ్ళీ కష్టపడి నీ ఎంట మేము ఉంటాము. ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ గెలిపించుకుంటాము. మీరు ఎవరికి ఇస్తారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళని మాత్రము నువ్వు భరతన్న నిలబడినాడా అని మేము వాళ్ళని గెలిపించుకుంటామన్నా. నమస్కారము. 12th వార్డు బూత్ ఇన్ఛార్జ్లకు, వార్డ్ ఇన్ఛార్జ్ చిన్నమ్మ సినమ్మకి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారము. ఈరోజు నా పుట్టినరోజు. నేను ఈ భరత్ సార్ ఆఫీస్లో ఈ వేడుకలు చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే భరత్ సార్కి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ విష్ హ్యాపీ బర్త్డే అండి. మనకి మా బూత్ లో ఈరోజు 38వ బూత్ ఇన్ఛార్జ్ అంజీ కూడా ఈరోజు ఫస్ట్ టైం బర్త్డే చేసుకుంటున్నాడు. అంజీ కూడా అసలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాల వాళ్ళు కూడా బర్త్డే చేయలే, కానీ మన భరత్ సార్ గారు ప్రతి ఒక్కరి ఫోన్లు చేసి మరి వాళ్ళకి విందు పెడుతూ మళ్ళీ కేక్ కటింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు అసలు మనం జీవితంలో మర్చిపోకూడదు. ఆయన వెంటనే మనము ఎల్లప్పుడూ ఉండి మనం ఆయన లాంటి నాయకత్వమే కావాలని కోరుకుందాము. ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కొందరు ఫస్ట్ టైం చేసుకున్నట్లు చెప్తున్నారు, కొందరు 56 ఏళ్ళ మంచిగా ఈరోజు బర్త్డే చేసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే పిఎల్ఓ మన ఎస్ఐఆర్ని ఖచ్చితంగా అందరు ఫాలో అయ్యి మనం భరత్ గారు సపోర్ట్ చేస్తే ఇప్పుడు మీకు వచ్చే వార్డులకి ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా. ఇటువంటి మనిషి మనకి ఎప్పుడు దొరకరు. ఆయన సొంత అన్నలాగా, తమ్ముళ్ళలాగా, చెల్లిలాగా, అక్కలాగా అందరికీ సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని బర్త్డే చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర అన్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలో జరిగిన ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలలో డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, టీడీపీ నాయకులు జేమ్స్, తిరుపాల్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా నందమూరి బాలకృష్ణ అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారని వెల్లడించారు. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి అధునాతన చికిత్స అందించడం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన విస్తృతం చేస్తున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. మరి నాన్నగారికి ఏ మాత్రం తీసుకునే విధంగా మహానటుడిగా
మరి అట్లాగే రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నంగా పరిపాలన సాగిస్తూ మరి హిందూపూర్ నియోజకవర్గం అయితేనేమి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో అయితేనేమి కీలక నాయకుడిగా ఈరోజు మనందరి ప్రియతమ నటుడు, నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిమిత్తం మరి ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు, మరి సుదీర్ఘ రాజకీయ నాయకులలో మరి అతి దగ్గరగా తెలుగుదేశం పార్టీకి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మరి ఇటు బాలకృష్ణ గారికి అయితేనేమి సన్నిహితుడుగా ఉంటూ ఈరోజు కర్నూలు జిల్లా గ్రంథాలయం చైర్మన్గా మరి మంచి సేవలు అందిస్తున్న మిత్రులు, గౌరవనీయులు తుగ్గల నాగేంద్రన్న గారికి, మరి అట్లాగే జిల్లా యూనియన్ సీడ్ బ్రీడర్స్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి, మరి సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు తిరుపాలు గారికి మరి ఒకటే చెప్తా ఉన్నాం, నందమూరి బాలకృష్ణ గారి పేరు వింటేనే తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్తేజం, నూతన శక్తి. నన్ను హిందూపూర్ అబ్జర్వర్గా నియమించినప్పుడు అక్కడ నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, నాయన ఇక్కడ ఇంకొక 100 సంవత్సరాలైనా కూడా వాళ్ళ కుటుంబమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు. సార్, మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నామంటే ఏం అవసరం లేదు, నేను బయటికి కూడా రావడం లేదు. డైరెక్ట్గా 10 గంటలకు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరికి కూడా అవకాశం లేదు, దయచేసి రావద్దండి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మాకు ఆ కుటుంబంతో మొదటి నుంచి, ఎన్టీ రామారావు గారి కుటుంబంతో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులం. వాళ్ళు కూడా మమ్మల్ని అనలైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం మరి ప్రాణాలు అర్పించి తెలుగుదేశం పార్టీనే మాకు పార్టీ ముఖ్యం. ఇప్పుడు ఈరోజు లోకేష్ బాబు గారు చెప్తా ఉన్నారు, మాకు స్ఫూర్తి చంద్రయ్య, మాకు స్ఫూర్తి మంజుల గారు, మాకు స్ఫూర్తి అంజిరెడ్డి తాతని. నిజంగా అదే నేను లోకేష్ బాబు గారు కూడా నేను విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. బాబు, మీ అందరికంటే ముందు మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తి, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని. ఆ రోజు మా తండ్రి గారు స్ఫూర్తి బాబు అంటే, అన్న నాకు 2014 నుంచి మాత్రమే తెలుసు, ముందు బ్యాక్ ఏం జరిగిందనేది నాకు ఇంకా కొంత అవగాహన లేదని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నిజంగా మాకు తుగ్గలి గ్రామం, అది తుగ్గలి గ్రామంలో మొట్టమొదటిసారిగా 83లో తమ్మారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గంలోనే మొట్టమొదటి సభ్యత్వం తీసుకున్నటువంటి కుటుంబంగా మా తండ్రి గారికి పేరుంది. మరి మా నాన్నగారు ఆ రోజు తుగ్గలి గ్రామంలో మేము ఎమ్మెల్యేగా పోటీ చేశాం. ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఏజెంట్గా కూర్చోకూడదు, ఏజెంట్గా కూర్చుంటే బాగుండదని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేయడం కూడా జరిగింది. తుగ్గలిలో కానీ తుగ్గలి మండలంలో కానీ ఏజెంట్గా లేకుండా చేసుకోగలిగితే రిగ్గింగ్లు చేసి గెలవాలనేటువంటి ఆకాంక్షతో వారు ఆ రోజు రచన అంత స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంత చేయడం కూడా జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పాలకవీటి విజయ్ కుమార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ కు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలో ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పాలక వీటి విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు ఆకేపోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధి
అభివృద్ధి కోసం కృషి చేసిన విజయ్ కుమార్కు పార్టీ అధిష్టానం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేసి తగిన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి విజయ్ కుమార్ తన వంతు కృషి చేయాలని సూచించారు. అనంతరం తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మా మిత్రుడు సోదరుడైనటువంటి పాలకవీటి విజయ్ కుమార్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరు ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. మరి విజయ్ కుమార్ మరి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ఆయనకు డైరెక్టర్గా రావడం జరిగినది. భవిష్యత్తులో కూడా మరి ఈ యొక్క పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అదేవిధంగా పార్టీలో చేస్తున్నటువంటి ఇటువంటి మరి నిజాయితీగా నిఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులకు మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటూ మరి ఆయనకు మంచి భవిష్యత్తు దేవుడు కలిగించాలి, అదేవిధంగా ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ సోదరుడు మరియు మిత్రుడు అయిన కోటి రామారావు తమ్ముడైన విజయ్ కుమార్కు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతమంది కలిసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. బిడ్డగా మరి మాకందరికీ తలలో నాలుక మారిది. ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా బీసీ సంక్షేమ సంఘానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎప్పుడు నేనున్నానంటూ మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకొచ్చు. అతనికి, అతని భార్య బిడ్డలకి, కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఇంకా మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మరిన్ని పదవులు ఆయనకి మరి అత్యున్నత జన్మదిన పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డీసీవైసీ బ్యాంక్ చైర్మన్ వై నాగేశ్వరరావు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆక్యపోగు ప్రభాకర్ అన్న గారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మా గురువు గారు నక్కలమిట శ్రీనివాస సార్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎమ్మిగనూరు రాజన్న గారు అయితేనేమి, ఆర్లగడ్డ బాలు గారు అయితేనేమి, నంద్యాల దుర్వేశ్ వెంకటేశ్వర గారు అయితేనేమి, సుబ్బారెడ్డి గారు అయితేనేమి, శ్రీనివాసులు అయితేనేమి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శవంతకమణి అన్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఆమె అభినందించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన జిల్లాకు చెందిన క్రీడాకారులను నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శమంతకమణి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో బాక్సింగ్ క్రీడా అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించిన విద్యార్థులకు భవిష్యత్తులో విద్య, ఉద్యోగ ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కోచ్ టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో పాల్గొంటే రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారు. మొట్టమొదటిసారిగా మనము జిల్లా స్థాయి పోటీలకు మా మేడం ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే బాక్సింగ్ ఒలింపిక్ గేమ్ ఇక్కడున్న శిక్షకులు నాగరాజదేవి, సతీష్ కుమార్, మధు, మనోహర్, అలాగే బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కార్యదర్శి తేజ ఈ ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడల్లో మేడం మనకి ఎప్పుడూ సహకారం అందజేస్తారు. ఇప్పుడు ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళకి
రాష్ట్ర స్థాయి పోటీలు ఎంపికయ్యారు. అలాగే మన మాండేశ్వరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్ సార్ గారు మనకి ఛాయ సహకారం అందజేస్తున్నారు. మరి మీరు తప్పకుండా అందులో మీ శక్తినంతా బాగా కూడగట్టుకొని ఆ బాక్సింగ్ను మీరు విజయవంతం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ బాక్సింగ్లో మీరంతా ఈ డిస్టిక్ లెవెల్లో విజయాన్ని సాధించి మరి స్టేట్ లెవెల్లో రేపు విజయనగరం జరిగే స్పోర్ట్స్లలో మీరంతా తప్పకుండా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ 8 మెంబర్స్ సెలెక్ట్ అయిన 8 మెంబర్స్ తప్పకుండా మన కర్నూలులో మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే సిటీ న్యూస్.